కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సదాశివపేటలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం సదాశివపేటకు వెళ్లిన జగ్గారెడ్డి చాంద్ బాయ్ హోటల్లో వృద్ధులు పేదలకు డబ్బులు పంపిణీ చేసినట్టుగా ఆరోపణలొచ్చాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజలతో సమావేశం కావడంతో కేసు నమోదు చేసినట్లుగా సదాశివపేట పోలీసులు తెలిపారు. ఉదయం అందాజ 10:30 గంటల సమయంలో సదాశివపేట్ పట్టణ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చాంద్బాయ్ హోటల్ దగ్గర శ్రీ జగ్గారెడ్డి గారు డబ్బులు పంచుతున్నారటువంటి సమాచారం రాగా అక్కడికి ఎఫ్ఎస్టీ టీం వెళ్ళింది. అక్కడికి వారితో పాటు మేము కూడా వెళ్ళినాం. అక్కడ పబ్లిక్ అంతా గుమిగూడి ఉన్నారు. అక్కడ అట్లాంటి డబ్బులు వంచడం ఏం జరగడం లేదు. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్కు ముందు 48 గంటల ముందు ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు వేరే ప్రాంతంలో ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని ఎలక్షన్ కోడ్ నిబంధనను ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఏ విధంగా ఎవరైనటువంటి రాజకీయ నాయకులు ఎలక్షన్ కోడ్ నిబంధనను ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఉదయం అందాజ 10:30 గంటల తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు, మాధవి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు సిఐ వెంకటేష్ కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు. ముఖ్యంగా ఆయన ఈ రోజు ఉదయం సంగారెడ్డిలో బయలుదేరి సదాశివపేటకు వెళ్లారు. సదాశివపేటకి వెళ్లే ముందు కూడా సంగారెడ్డిలో వే బైక్ మీద వెళ్తూ మార్గ మధ్యలో చెప్పులు కుట్టుకునే రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని చూసి అక్కడ ఆగి అతను మీ వ్యాపారం ఎలా నడుస్తుంది కుశల ప్రశ్నలు వేసిన తర్వాత తన ఒక 50,000 రూపాయలు తీసి అతనికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సదాశివపేట వెళ్లారు. సదాశివపేట రెగ్యులర్ గా ఆయన సదాశివపేట వెళ్ళినప్పుడల్లా ఒక హోటల్లో టీ తాగి రావడం అనేది ఒక అలవాటుగా ఉండేదని చెప్తున్నారు. ఆ టీ తాగి బయటకు వచ్చిన క్రమంలో జగ్గారెడ్డి వచ్చాడని తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వృద్ధులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. సహజంగా ఈయన వృద్ధులు పేదలు కనపడ్డప్పుడు జేబులో డబ్బు తీసి పంచడం అనేది చేస్తుంటారు. ఈ రోజు కూడా ఆయన అట్లా చేశారనేది సమాచారం ఉంది. కానీ పోలీసులు దాన్ని నిర్ధారించడం లేదు. కేవలం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేందుకే ఆయన ఇక్కడ నుంచి మేము పంపించి వేసాము, సంగారెడ్డి పంపించేసాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెదరగొట్టాం తప్ప అక్కడ డబ్బులు పంచడం మాకైతే సమాచారం ఏం లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అక్కడికి వచ్చిన వృద్ధులకి వాళ్ళందరూ కూడా సహజంగా రెగ్యులర్ గా ఏదైతే డబ్బులు పంచారో అది పంచినట్టయితే సమాచారం ఉంది. అది కూడా ఎన్నికల ఉల్లంఘన కిందకి కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని కూడా సమాచారంతో ఉంది. మాధవి, మొత్తం మీద చూసుకున్నప్పుడు జగ్గారెడ్డి ఇలా ఉదయం పూట 9 గంటకి 10 గంటల ప్రాంతాలు అక్కడికి వెళ్ళిన తర్వాత వందలాది మంది వృద్ధులు ఏ విధంగా మహిళలు అక్కడ పేదలు అక్కడ చేరుకున్నప్పుడు ఎంత ఘటన జరిగింది మాధవి. రైట్, థ్యాంక్ యూ పివిరావు. సదాశివపేటలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న అభియోగాన్ని చెప్తున్నారు పోలీసులు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉందంటూ జగ్గారెడ్డిని అక్కడి నుంచి పోలీసులు పంపించడం జరిగింది. సదాశివపేటలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు సదాశివపేట పోలీసులు.